దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకొని దైవవర్తమానంలో ఉండగా దయగల తండ్రి, పరిశుద్ధ ప్రభువ, ప్రేమగల దేవ, పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఆయన గతించిన కాలమంతా ఎక్కడ చాటున మమ్మల్ని కాచి కాపాడి పరిచయకై వందనాలు. యేసయ్య, ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రియబిడ్డలుగా మీ పరిశుద్ధ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు అనుగ్రహించిన సమయానికి వందనాలు. ఈ యొక్క ఆయన 21 దినముల ఉపవాస ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించారు. వైఎస్ఆర్ కాలనీ ప్రాంత ప్రజల క్షేమము కొరకై, సంఘ కుటుంబాల కొరకై ప్రార్థించుటకు అనుగ్రహించిన సమయానికి స్తోత్రం. ఈ కూడికలలో దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడుతుండగా మీ కృప, మీ కనికరము, మీ యొక్క దయా వాత్సల్యత తోడుగా ఉంచి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. మీ పక్షముగా నిలబడి నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడటం యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినము 21 దినముల ఉపవాస కూడికలు ప్రారంభించుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వచ్చారు. మరి ఈ యొక్క కూడికలు యొక్క ముఖ్య ఉద్దేశము, మరి దానియేలు గ్రంథంలో దానియేలు 21 రోజులు మరి 70 సంవత్సరాల చెర అనంతరము ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాము. మరి ఎలాగో ప్రార్థించాడంటే దానియేలు ఏ రీతిగా అతడు ప్రార్థన చేశాడంటే, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు 70 సంవత్సరాలు పూర్తయిపోయినప్పుడు కోరేషు రాజు పరిపాలన కాలంలో విడుదల ఇస్తానని చెప్పేటప్పుడు అని దేవునికి ప్రార్థన చేశాడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటున్నాను. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకోలేదు. మరి పారసీక రాజులు కోరేషు పరిపాలన కాలంలో యెషయా చేత దేవుడు ప్రవచనం చేశాడు. 70 సంవత్సరాలు మీరు బబులోను చెరలో ఉన్నంతరము మీకు విడుదలను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దానియేలు మళ్ళీ దాదాపుగా ముసలివాడు అయిపోయాడు. బాలుడిగా ఉన్నప్పుడు యవనస్తుడిగా యవన ప్రాయం దగ్గరలో ఉండగా దానియేలు మరి బబులోను చెరకు కొనుక్కోబడినప్పటికీ కూడా ఇక్కడ మళ్ళీ దాదాపుగా 85 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడిగా ఉన్నటువంటి దానియేలు 3 వారాలు ఉపవాసం ఉండి మరి మాంసాహారాలను మానివేసి మరి 3 వారాల వరకు కూడా ద్రాక్షరసము నోటికి రానివ్వకుండా స్నానాభిషేకాలు మానివేసి దేవునికి మొరపెట్టాడయ్యా, ఈ నీ ప్రజలను మరలా నీవు నడిపిస్తానని చెప్పావు కదా అని చెప్పి ప్రార్థన చేశాను. మరి కనుక 21 రోజుల ప్రార్థనల ఉద్దేశం ఏంటంటే, ఆనాడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని వారికి విమోచన ఇచ్చాడు. అలాగే సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు, సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారికి దేవుడు మరి సమాధానము, నెమ్మది, అన్ని విషయాల్లో జయము, క్షేమము, భద్రత ఇచ్చిన కొరకు ఈ యొక్క కూడికలు ఆయన
ఏర్పాటు చేయడం జరిగింది. మరి దయచేసి చూడండి, మనము 21 రోజులు కూడా దానియేలు గ్రంథంలోని విషయాలు ధ్యానం చేస్తాము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చూద్దాము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలని మనం చూద్దాము. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములో శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయములకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసంలో ఉంచాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు సమూయేలు నాయకత్వంలో ఉన్నప్పుడు, చివరి న్యాయాధిపతిగా సమూయేలు ఉన్నప్పుడు, ఇతరులకు అన్యజనులకు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలని అడిగినప్పుడు, మరి దేవుడు వారు నన్ను విసర్జించారు, నా పరిపాలన కోరుకోలేదు, మనుషుల పరిపాలన కోరుకున్నారు అని చాలా బాధపడ్డాడు. సమూయేలు చెప్తాడయ్యా, మీరు అన్యజనుల్లో మీరు రాజులను పెట్టుకుంటే వారు మిమ్మల్ని మరి రథాలు తోలిస్తారు, వారి కింద మీరు బానిసలుగా ఉండాలి అని చెప్తే, అయినా పర్వాలేదు మాకు రాజే కావాలని కోరుకున్నాం. అంటే దేవుని యొక్క పరిపాలన క్రింద ఉండకుండా మానవుల క్రింద పరిపాలకులుగా, మానవ పరిపాలకులు క్రింద ఉండాలని ఆశించారు. ఎంత విచారమో చూడండి. దేవుని మానవ సంబంధమైనటువంటి ప్రభుత్వాల కింద ఉండాలని ఆశించారు. అట్లా మరి వాడు ప్రభుత్వాల కింద ఉండటము, మరి సౌలు మొదటిగా రాజుగా ఉండటము 40 సంవత్సరాలు, దావీదు 40 సంవత్సరాలు రాజుగా ఉండటము, అలాగే సొలొమోను 40 సంవత్సరాలు రాజుగా ఉండటము, ఆ తదుపరి రెహబాము కాలంలో రాజ్యం 2గా చీలిపోయి ఇశ్రాయేలు రాజ్యముగా, యూదా రాజ్యముగా చీలిపోయారు. అట్లా మరి ఇశ్రాయేలు రాజులు పరిపాలించారు, కానీ దేవుని మార్గంలో నడవకుండా వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు వారిని అష్షూరు చెరకు పంపించి వేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి యూదా ప్రజలు కూడా దేవుని మాట వినని కారణాన్ని బట్టి దేవుడు వారిని 70 సంవత్సరాలు చెరకు పంపించాడు. ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తే యూదా రాజుకు యెహోయాకీము, ఇక యూదా ప్రజలకి యెహోయాకీము తర్వాత 2 రాజులు పరిపాలన చేశారు. యెహోయాకీము ఏలుబడిలో, యెహోయాకీము పరిపాలన చేసే టైంలోనే నెబుకద్నెజరు దాడి చేశాడు ఇశ్రాయేలు యూదా ప్రజల మీదకి, యూదా రాజ్యం మీదకి. దాడి చేసిన తర్వాత ఏం చేశాడంటే, యెహోయాకీము బదులుగా యెహోయాకీను అనేటువంటి ఒక రాజును పెట్టాడు. అంటే ఇప్పుడు వాళ్ళ రాజుని వాళ్ళు ఎన్నుకునే పరిస్థితుల్లో నుంచి ఒక అన్య రాజు వచ్చి వాళ్ళని పరిపాలనకు అప్పగించేటువంటి దుస్థితికి యూదా ప్రజలు చేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించలేదు. 6 సంవత్సరాలు పండించుకొని పంట 7వ సంవత్సరం పేద ప్రజలకి పంటను విడిచిపెట్టారు, వాళ్ళు విడిచిపెట్టలేదు. అలాగే ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన అనేక విషయాలు వారు తప్పిపోవడాన్ని బట్టి దేవుడు లెక్కగట్టి 70 సంవత్సరాల వరకు వాళ్ళు బయట దేశంలో నివసించే దానికి దేవుడు అనుమతించాడు, అప్పగించాడు. దయచేసి మనము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5 నుంచి 8 వరకు చూస్తే యెహోయాకీము పరిపాలనను మనము చూస్తాము. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడ యెరూషలేములో
11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు హేయ దేవతలను పెట్టుకొనుటయు గూర్చి అతని సకల ప్రవర్తనను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీము అతనికి బదులుగా రాజు అయ్యాడు. చూడండి, అతడు ఏం చేశాడు? హేయమైన దేవతలు అంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుని విస్మరించి హేయమైనటువంటి దేవునికి అసహ్యమైనటువంటి దేవతలు పెట్టుకొని అతను దేవుని దృష్టికి చాలా అయోగ్యమైన ప్రవర్తించడం వల్ల రాజ్యం అతని చేతిలో నుండి అంత మాత్రమే కాకుండా ప్రజల నుంచి తీసివేయబడింది. యెహోయాకీము తర్వాత యెహోయాకీను, చిన్న తేడా. వాళ్ళ నాన్న పేరు యెహోయాకీము, వాళ్ళ అబ్బాయి పేరేంటి? యెహోయాకీను. 9వ వచనంలో అయితేనే రాజ్యాన్ని గురించి కూడా ఉంటుంది. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడ యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. అతడు రాజు వెంట యెహోవా మందిరంలో ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించాడు. మళ్ళీ వెళ్ళేటప్పుడు యెహోవా మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఫస్ట్ యెహోయాకీము వెళ్ళిపోయాడు, తర్వాత అతని కుమారుడు పరిపాలన చేస్తున్నాడు. యెహోయాకీముని తీసుకెళ్ళిపోయాడు. అతని సహోదరుడైన సిద్కియాను రాజుగా ఏర్పాటు చేశాడు. చూడండి, మరి 11 సంవత్సరాలు ఏలాడు యెహోయాకీము. తర్వాత 8 ఏళ్ల వయసులో 3 నెలల 10 దినాలు ఏలాడు. ఎవరు? యెహోయాకీము తన కుమారుడు. అలాగే సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు, చివరి రాజు అనమాట యూదా ప్రజలకి, 11వ వచనంలో ఏలన ఆరంభించినప్పుడు 21 ఏళ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనుకయు తాను తగ్గించుకొనకై ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. అతడు మొండితనం వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకున్నాడు. అది కాక యాజకులలోను జనులలోను అధిపతుల ద్వారా అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. ఎంత ఘోరమైన పాపాలు చేశారని చూడండి. అన్యజనులు పూజించి హేయమైన విగ్రహాలు పెట్టుకొని బహుగా ద్రోహులయ్యారు. యెహోవా పరిశుద్ధపరిచినటువంటి దేవుని మందిరములో అలాంటి హేయమైన కార్యాలు వారు జరిగించారు. వాళ్ళలో యాజకులు చూడండి, దేవుని బిడ్డలారా, అది కాక యాజకులలోనూ జనులలో అధిపతుల ద్వారా బలులు అర్పించవలసిన వారు దేవుని పక్షముగా దేవుని ప్రజల్ని పాపములో నుండి విడిపించి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు అనుసరించి నడిచేటట్టుగా చేసేవారు, ప్రజల మీద అధికారము కలిగిన వారు, వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ హేయమైన అన్యులు ఆరాధించే ఆ విగ్రహాలను పెట్టుకొని చాలా బహుగా ద్రోహులయ్యారని, దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారని దేవుని వాక్యం సెలవిస్తామండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చాడు. ఇర్మియాను పంపించాడు. సిద్కియా కాలంలో ఆయన పెద్దల కాడ వేసి పంపుచూ వచ్చినాను. పెద్ద
అందరి కాడ వెళ్ళి ప్రజలు లేవకముందు, అయ్యా దేవుని వైపు తిరగండి, ఇదిగో మీ మీదకి విపత్తు వస్తుంది, మీరు 70 సంవత్సరాలు బబులోను చెరకు వెళ్ళిపోవాలని ప్రకటింప చేసినా కూడా వారు ఆ దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీలను పంపగా అతడు వారి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంపాదించాడు. చూడండి, దేవుడు ఎలాంటి అనుమతించాడంటే, వాడు చేసిన పాపాన్ని బట్టి ఆ బబులోను రాజు వచ్చాడు. ప్రవక్త అయిన ఇర్మియా దేవుని పేరట ఉదయకాలమే లేచి సిద్కియా రాజు కాలంలో, అయా మీరు బబులోను వెళ్ళిపోండి అని చెప్తున్నా కూడా ఆ మాట వినకుండా వేరే చెడ్డ అబద్ధాలు చెప్పేటువంటి అబద్ధ ప్రవక్తల మాట విని సిద్కియా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. దేవుని ప్రవక్తలు ఎగతాళి చేశాడంటే దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు దేవుడు వాళ్ళు విడిచిపెట్టినప్పుడు శత్రువు వచ్చి ఆ దేశంలో ఉన్న యవనస్తులను దేవుని మందిరంలో నరికి చంపేశాడు. అలాంటి విపత్తుకు అప్పగించాడు. దేవుని విడిచి లోకం వైపు తిరిగి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి ప్రజలకి దేవుని యొక్క కాపుదలు విడిచిపెడితే వాళ్ళ యొక్క స్థితి ఎంత దయనీయముగా దిగజారుతుందో చూడండి దేవుని పిల్లలారా. ఈ రాత్రి ఈ మొదటి ఉపవాస కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మరి దేవుని విడిచి వేరే దాన్ని మనము అనుసరించటము, దేవుని పిల్లలారా ఆ నిజమైన దేవుని ఎరిగిన మనము ఆయనను ఆయనగా గనపరచాలి. ఆయన ఒక క్షణము మనల్ని వీడితే మనం ఏమైపోతాము. వీరి యొక్క జీవితాలు ఒక దృష్టాంతముగా ఉంది, ఒక చెడుకి దృష్టాంతముగా ఉంది. దేవుని విడిచి అన్నట్టు కూడా అన్ని జనుల తట్టు కానీ అన్ని సంబంధమైనటువంటి వ్యక్తుల వైపు కానీ మనం ఎన్నడూ కూడా ఉండే వ్యక్తులుగా ఉండకూడదు. ఆయన ఎవరిని ఎందైనను, యువతులు ఎందైనను, ముసలి వారందైనను, నెరసిన వెంట్రుకలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించాడు. యవనస్తులని లేదు, అరే వీళ్ళు యవన కన్యకలను వివాహం చేసుకోవాల్సిన వారిని దయాదాక్షిణ్యం లేదు, అరే పాపం ముసలివాళ్ళనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా అప్పగించేశాడు. నువ్వేం చేస్తావు చేసేసుకో, నేను వాళ్ళు వదిలిపెట్టేశాడు అన్నాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపము అంత భయంకరమైంది. ఓ దేవుని బిడ్డలారా, బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధిలోనిదేమి, రాజు నిధిలోదేమి, అధిపతుల నిధిలోదేమి దొరికిన ఆ డబ్బంతా బబులోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. వీడు ఆస్తి అంతా దోచుకుని వెళ్ళిపోయాడు. అంతేకాకుండా వెళ్ళేటప్పుడు మందిరమును తగలబెట్టాడు, యెరూషలేము ప్రాకారాలను తగలబెట్టాడు, దాని యొక్క నగరులను కాల్చివేశాడు. దానిలో ప్రశస్తమైన మంచి వస్తువులు సొలొమోను చేసిన ఆ వస్తువులు అన్నిటినీ కూడా ఏం చేశాడు చెప్పండి? మొత్తాన్ని కూడా ఆ వస్తువులు మొత్తాన్ని కూడా తగలబెట్టేశాడు. ఎంత విచారమో చూడండి. మరి హీరాము అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి ద్వారా సొలొమోను కాలంలో ఎంతో కష్టపడి ప్రయాసపడి చేసినటువంటి ఆ వస్తువులన్నిటినీ కూడా నాశనం చేసేశారు. చూడండి, వస్తువులు పాడు చేసేసాడు. ఎంతో 7 సంవత్సరాల కష్టం, కొన్ని వేల మంది పనివారు, టన్నుల కొద్ది బంగారం, వెండి, దేవుని మందిరంలో ఉన్నటువంటి అన్ని కూడా పాడైపోయాయి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొని వారిని అతను బబులోనుకు తీసుకొని పోయాడు. చాలా మందిని చంపేసి మిగిలి బతుకున్న వాళ్ళందరినీ బబులోనుకు తీసుకుపోయాడు. రాజ్యము బబులోను రాజు చేతుల నుంచి ఇంకొకరికి అప్పగించబడే వరకు కూడా అతని కుమారులు అతనికి దాసులైంది. అక్కడనే ఇర్మియా ద్వారా పలుకబడిన వాక్యం నెరవేర్చబడింది.
11వ వచనం. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కులకు తిరిగి ఉన్నదంటే. అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చాను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసుల మీదికి వచ్చును. ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వవంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేములో యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను, యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తన సింహాసనములను స్థాపించును. చూడండి, దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఉత్తర దిక్కు అంటే బబులోను దేశంలో నుండి కీడు వస్తా ఉంది, తీర్పు వస్తా ఉంది. బబులోను రాజు వస్తున్నాడు. దాన్ని ఎలా చూపించాడు దేవుడు? ఎలా చూపించాడండి? మసులుచున్న బాణలాగా చూపించాడు. ఎలాగండి? మసులుచుంది బాణ, మసిలిపోతూ ఉంది. నీకేం కనబడుతుందండి? మసులుచున్న బాణ అంటే ఒక బాణలో నీళ్లు పోసి కింద వేడి చేస్తే ఏమవుతుంది? విపరీతమైనటువంటి వేడి, మసిలిపోతుంది నీళ్లు. అలాంటి శ్రమ యోధా ప్రజలకి, అన్య దేవతలు ఆరాధించి దేవుని విడిచిపెట్టిన వారికి కలగబోతుంది. అలాంటి ఆ శ్రమ పెట్టేటువంటి ఒక రాజుకి, బబులోను రాజుకి దేవుడు అప్పగించాలని ఇర్మియాకు చూపిస్తా ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎదురుగా నేను స్థాపిస్తున్నాను. అప్పుడు 16వ వచనం, ఇర్మియా 1:16, యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటైన తమ చెడు నడతనంతటిని బట్టి నేను వారిని గూర్చిన తీర్పులు ప్రకటించును. కాబట్టి నేను చెప్పే విషయాలను వారికి ప్రకటన చేయి, భయపడకుండా చెప్పు. నేను వారి ఎదుట నీకు భయం పుట్టించును. చూడండి దేవుని బిడ్డలారా, మరి ఇర్మియా ప్రవచించాడు కానీ సిద్కియా రాజు కాలంలో సిద్కియా వెలగలేదు. ఈ రాత్రి దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క వృత్తాంతం ఇశ్రాయేలు యోధా ప్రజలు బబులోనికి వెళ్ళిపోయే ఈ అనుభవాన్ని మనం చూసినప్పుడు, దేవునికి దేవుని విడిచి అన్య దేవతలను ఆరాధించి ప్రవక్తల యొక్క మాటలు తులసివేసిన వారికి దేవుని మాటగా తీసుకోకుండా తమను తాము భద్రపరుచుకున్న వారికి క్షేమం అనేటువంటిది కలగదండి. అందువలన దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మన పాపమును ఎత్తి చూపినప్పుడు, మన యొక్క అవిధేయతను దేవుడు ఎత్తి చూపినప్పుడు, వాటిని విడిచిపెట్టి ఎవరైతే ఒప్పుకుంటారో వారికి క్షేమాన్ని ఆయన ఇస్తాడు. మరి దేవుని యొక్క వాక్యానికి మనము స్థానం ఇవ్వాలి. ఆనాడు యెహోయాకీను సిద్కియా బహుగా తిరగబడ్డారు, దేవుని మాట నిలబడ్డారు, చాలా హేయమైన కార్యాలు చేశారు. ఈరోజు దేవుని పిల్లలుగా కొనసాగుతున్నటువంటి దేవుని పిల్లలు, మరి ఆనాడు యూదా ప్రజలు చేసినటువంటి ఏ కార్యాలు కానీ దుస్థితికి వెళ్లకుండా ఉండటానికి, మరి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, మరి దానియేలు గ్రంథం ఎలాగ మనకి త్రోవ చూపుతుందో మనం వచ్చే వారం చూద్దాం. మళ్ళీ మనం దానియేలు గ్రంథం ఒకసారి వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం 1:1-2 వచనాల్లో, యూదా రాజుకి యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించారు కనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవాలయములకు తీసుకొని
చేరి వచ్చిన బిడ్డలను దీవించండి. 21 దినాల ఉపవాస కోడికల్లో ప్రభావం ప్రార్థించి మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేస్తుందండి.